తీర్మానం క్యూ న్యూస్ మీడియా అని చెప్తుందంటే, ఒకవేళ మేము తప్పుడు కామెంట్లు చేస్తే కోర్టు పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గలీజ్ కామెంట్లు చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన సుదర్శన్ అనే వ్యక్తి. చెప్తా ఉంటాం నీకు, అంటే రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా తిట్టేసి కోర్టులలో పోయి చూసుకోవాలన్నా. మనిషికి సహనం ఉంటుంది, ఓపిక ఉంటుంది, కొన్ని రోజుల వరకే ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టు తిడతావు, దానికి ఏమైనా తప్పుగా అనిపిస్తే పోయి కోర్టులో పోయి సమాధానం చెప్పుకోవాలి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలన్నా. మనిషికి మానవత్వం ఉండదా? ఓపిక ఉండదా? మనిషికి ఓపిక ఉండదు వ్యక్తిగతంగా తిడితే. సో ఇప్పటికైనా తీర్మానం బ్లాక్మెయిల్ మాటలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, నీచ రాజకీయాలు మానేసుకోవాలి. కొంచెం ముందాగా ప్రవర్తించాలి. ఎమ్మెల్సీ అంటే ప్రజాప్రతినిధి, ప్రజలకు సమాధానంగా జవాబుదారీగా ఉండాలి. సో ఇట్లాంటి కామెంట్స్ చేయడం తీర్మానం చాలాసార్లు దాని జరిగింది. ఈయన వ్యక్తిగతంగా వెళ్తాడు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావుని, కవితని, ఆఖరికి రేవంత్ రెడ్డిని తనకు రాజకీయంగా జీవితం ఇచ్చి ఎమ్మెల్సీని చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఒక క్యూ న్యూస్ ఛానల్ పెట్టుకొని ఒక విషయం మీరు గమనించాలి, చాలా విషయాల వరకు ఒక క్యూ న్యూస్ మీడియా అని ఆఫీస్ పెట్టుకొని, సో సోషల్ మీడియా పరంగా అయితేనేమి ఒక మీడియా సంస్థ ద్వారా ప్రశ్నించడం కరెక్టే, ప్రశ్నించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్నించే హక్కు ఒకటి హక్కు అని ఇద్దడు కెమెరా పెట్టుకొని, స్క్రీన్ మీద పెట్టుకొని, లైవ్ పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్లకి, పోలీస్ ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకు చేసి ధమ్కి ఇస్తూ ఉంటాడు అనమాట. ఎవరిచ్చారు అధికారం వీనికి? కష్టపడి ఒక జాబ్ తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి బెదిరించి క్వశ్చన్ చేసి రైట్స్ ఎవడిచ్చాడు, అది కూడా లైవ్ పెట్టుకొని. అంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం ఉండదు, పోలీస్ వ్యవస్థ మీద ఉండదు, కోర్టుల మీద నమ్మకం ఉండదు. తన నష్టం వచ్చినట్టు తన చట్టాలను మొత్తం చేతిలోకి తీసుకుంటాడు అనమాట. ఒక పోలీస్ అధికారులకు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బార్నింగ్లు ఇస్తాడు, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాడు. ఏదైనా తప్పుగా మాట్లాడితే వీడియోలో రికార్డ్ చేస్తాడు. సో ఇట్లాంటి నీచమైన రాజకీయాలు చేసే తీర్మానం లాంటి వ్యక్తులు సో చాలామంది ఉన్నారు. ఇది తోగా పార్టీకి సంబంధించిన, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శంకర్ అనే వ్యక్తి, ఈ రఘు, వీళ్ళంతా మీడియా సంస్థలు నడపరు. వీళ్ళు పార్టీలు ఇచ్చే డబ్బులకు ఆశపడి బ్రోకర్ దందాలు నడుపుతూ ఉంటారు. సో వీళ్ళంతా రాజకీయ పార్టీలకు ప్రచార కార్యకర్తలు అనమాట. వీళ్ళు మీడియా సంస్థల మీడియా ప్రతినిధులు కాదు, జర్నలిజం ముసుగులో పార్టీలకు ప్రచారం చేసే వ్యక్తులు వీళ్ళంతా. ఒక్కడు కూడా నీ కరెక్ట్గా ప్రజల కోసం పనిచేసే ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక మీడియా సంస్థ లేదు. ఇప్పుడు అంటే శాటిలైట్ ఛానల్స్ కాకుండా, శాటిలైట్ ఛానల్ గురించి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు.